మహాభారతంలో అత్యంత ఆకర్షణీయమైన పాత్రలలో కర్ణుడి పాత్ర ఒకటి. కుంతి యవ్వనంలో ఉండగా దుర్వాస మహర్షిని అసాధారణమైన భక్తితో సేవించింది. దుర్వాసనుడు అనూహ్యంగా సంతృప్తి చెందాడు. ఆయన కుంతికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఈ మంత్రం ఏంటంటే, ఆమె ఈ మంత్రాన్ని స్మరిస్తూ ఏ దేవుడిని ఊహించుకుంటుందో లేదా స్మరిస్తుందో ఆ దేవుడి వలన కుమారుడు జన్మిస్తాడు. ఆ దేవుని లక్షణాలు స్వతహాగా బిడ్డలో వస్తాయని చెప్పాడు. ఈ మంత్రాన్ని పరీక్షించాలనుకున్న కుంతి సూర్యదేవుణ్ణి తలుచుకుంటుంది. దీంతో సూర్యుడు ప్రత్యక్షమవుతాడు. సూర్యుడి కారణంగా సూర్యప్రసాదంగా కుంతి ఒక మగ శిశువుకు జన్మనిస్తుంది. అతడే కర్ణుడు. సూర్యప్రసాద కారణంగా అతడు సహజమైన కవచకుండలాలతో జన్మిస్తాడు. కానీ వివాహం జరగకుండా జన్మనిచ్చింది కనుక ఆ శిశువు వలన తనకు చెడు పేరు వస్తుందని భావించిన కుంతి అతనిని ఒక పెట్టెలో పెట్టి గంగలో పడేసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ పెట్టె సూతవంశానికి చెందిన అతిరథుని భార్య రాధకు దొరికింది. అందులో ఉన్న బాలుని చూసి సంతానం లేని తమకు దేవుడు ప్రసాదించిన బిడ్డగా భావించి అతన్ని పెంచసాగారు. రాజకుమారులకు అస్త్ర విద్య నేర్పుచున్న ద్రోణాచార్యుడు కర్ణుడికి సకల విద్యలను నేర్పెను. కానీ సూతవంశంలో కర్ణుడు పెరిగిన కారణంగా మంత్రసహితమైన కొన్ని దివ్యాస్త్రములను మాత్రం అతనికి ఇవ్వడానికి నిరాకరించాడు. కర్ణుడు ఎలాగైనా ఆ అస్త్రాలను గ్రహింపవలనని బ్రాహ్మణ వేషము వేసుకొని పోయి పరశురాముని ఆశ్రయించి ఆయన వద్ద అస్త్ర విద్య అభ్యసించి ద్రోణాచార్యునికి ప్రియ శిష్యుడైన అర్జుని ఎడల ఈర్ష్య, అసూయ, క్రోధాన్ని కలిగి ఉండేవాడు. ఈ విధంగా అర్జుని పట్ల క్రోధాన్ని కలిగి ఉన్న కర్ణుణ్ణి దుర్యోధనుడు అంగదేశానికి రాజును చేసెను. కర్ణుడు వీరుడు, శూరుడు. కర్ణుడు సూర్యుణ్ణి ఉపాసించే వేళ అతన్ని యాచించిన వారికి ఏదైనా ఇచ్చేవాడు. కానీ కర్ణుడు ఎక్కడికి వెళ్ళినా తక్కువ కులంలో జన్మించిన వాడిగా పిలిచేవారు. కర్ణుని జీవితాంతం ఈ అవమానాన్ని ఎదుర్కొన్నాడు. శకుని సలహాలతో విభేదింపబడిన కర్ణుడు దుర్యోధను కొరకు తన జీవితాన్ని పణంగా పెట్టిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు. దుర్యోధనుడు కర్ణుని సలహాలనే స్వీకరించేవాడు. కర్ణుని మరణం. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు అర్జునుడితో జరిగిన యుద్ధంలో కర్ణుడు మరణిస్తాడు. కర్ణుడు తన సొంత సోదరుడైన అర్జునుని చేతిలో మరణించాడు. కర్ణుడికున్న దివ్యాస్త్రములు, కవచకుండలాలు అన్నీ పోగొట్టుకొని పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్ర ప్రయోగం మర్చిపోయి తన రథచక్రాలు యుద్ధభూమిలో చిక్కుకున్న తర్వాత మరణం పొందాడు. కర్ణుని మరణం తర్వాత కుంతి యుద్ధభూమికి వెళ్ళింది. పాండవులు ఆ రోజు సాయంత్రం కర్ణుడితో తమకున్న సంబంధం తెలుసుకున్నారు. మరణించిన కర్ణుని చివరి కర్మలు కూడా వాళ్ళు చేశారు. కర్ణుడి స్వభావం. కర్ణుని యొక్క సద్గుణాలు. కర్ణుడు జీవితాంతం అవమానాలు ఎదుర్కొన్నాడు. తన జన్మరహస్యం తెలియక తనలో తానే బాధపడ్డాడు. చివరికి శ్రీకృష్ణుడి ద్వారా తన జన్మరహస్యం తెలుసుకున్నాడు. దాన స్వభావం కలవాడు కర్ణుడు. ఎవరు ఏది యాచించినా దానం చేసేవాడు. కర్ణుడు బ్రతికినన్ని రోజులు దుర్యోధనునికి స్నేహితునిగా, సలహాదారుడిగా, మిత్రునిగా, విశ్వాసపాత్రుడిగా ఉన్నాడు. కర్ణుని యొక్క దుర్గుణాలు. తన జన్మరహస్యం తెలుసుకున్న కర్ణుడు పాండవులను కలిసి ధర్మరాజుతో తన పుట్టుక గురించి చెప్తే ధర్మరాజు కర్ణుణ్ణి అగ్రజుడిగా సమ్మతిస్తాడని తెలిసినా కూడా అలా చేయలేకపోయాడు. కర్ణుడు ఎల్లప్పుడూ అర్జునుడి పట్ల ఈర్ష్యతో ఉండేవాడు. కర్ణుడు అర్జుని పట్ల ఈర్ష్యతో ఉండడంతో దుర్యోధనుడు భీముణ్ణి నేను సంహరిస్తాను, కానీ అర్జున్ని కర్ణుడితో సంహరించాలనుకున్నాడు. అందుకే దుర్మార్గుడైన దుర్యోధనుడు కర్ణుని చేరదేసి అంగదేశానికి రాజుగా చేశాడు. కర్ణుడు దుర్యోధనుని స్వభావం తెలిసినా అతనితో స్నేహం చేశాడు. దుర్మార్గపు సలహాలు ఇచ్చాడు. దుర్యోధనుడే నీచమైన వాడంటే అతనికి ఇంకా నీచమైన సలహాలు ఇచ్చేవాడు. కర్ణుడికి ఎంతో మేధస్సు ఉన్నా తన మేధాశక్తిని వృధా చేశాడు. పాండవులపైన ఈర్ష్యతో దుర్యోధనునికి సలహాలు ఇచ్చేవాడు. పాండవులపైన, అర్జునుడిపైన ఉన్నటువంటి ఈర్ష్యతో దుర్యోధనునికి దగ్గరయ్యాడు. కర్ణుని మరణానికి కారణాలు. కర్ణుడు కవచ కుండలాలతో ఉంటే అతన్ని కేవలం ఓడించగలం తప్ప చంపలేమని భావించిన శ్రీకృష్ణుడు ఇంద్రుడిని కర్ణుని దగ్గరకు యాచకుడిగా పంపెను. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో కర్ణుని దగ్గరికి వచ్చి కర్ణుడి కవచకుండలాలను యాచించెను. తన శరీరానికి బాధైన కూడా తన సహజసిద్ధ కవచకుండలాలను ఇంద్రుడికి ఇచ్చాడు. ఈ విషయంపైన సూర్యుడు ముందుగానే హెచ్చరించినా కూడా విషయం తెలిసి కూడా కర్ణుడు తన సహజ సిద్ధ కవచకుండలాలను ఇంద్రుడికి దానంగా ఇచ్చాడు. దీనికి ప్రతిఫలంగా ఇంద్రుడి నుండి ఒకసారి మాత్రమే ఉపయోగించగలిగే అస్త్రాన్ని పొందుతాడు. కర్ణుడికి శాపాలు ఎన్నో. కర్ణుడు విలువిద్య అభ్యసించే సమయంలో బయట విలువిద్య సాధన చేయుచుండగా
ఒక బాణము అచ్చట మేయిచున్న ఒక బ్రాహ్మణుని ఆవుపేయ మీద పడి అది చచ్చెను. దానికి ఆ బ్రాహ్మణుడు కోపించి కర్ణునికి సమరోద్రేకమున రథచక్రము పుడమిన కృంగినట్లగును, ఏ వీరిని గెలవకోరి పోరునో ఆ వీరినిచే అతడు చచ్చినట్లు శపించెను. పరశురాముని దగ్గర విద్యను అభ్యసించుతున్న సమయంలో ఒకసారి పరశురాముడు కర్ణుడి ఒడిలో నిద్రించుచుండగా ఒక తేనెటీగ కర్ణుడిని కుట్టసాగింది. కానీ కర్ణుడు గురువైన పరశురాముని నిద్రభంగం కలిగించకుండా ఉండాలన్న ఉద్దేశంతో అలాగే భరించసాగాడు. కొద్దిసేపటికి అతని శరీరం నుండి రక్తం రావడం మొదలవుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. దీంతో పరశురాముడు కర్ణుణ్ణి నిలదీస్తాడు. బ్రాహ్మణుడివైతే నీకు ఇంత సమయం ఓపిక అనేటువంటిది ఎలా ఉంటుంది, ఎలా భరించగలవు, నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణుడివి కాదు అని నిలదీస్తాడు పరశురాముడు కర్ణుణ్ణి. సో దాంతో అసలు విషయం చెప్తాడు. అతను క్షత్రియుడన్న విషయాన్ని పరశురాముడితో చెప్తాడు. ఈ విషయం తెలుసుకున్న పరశురాముడు ఆగ్రహంతో మరణ సమయంలో నేను నీకు ఉపదేశించినటువంటి బ్రహ్మాస్త్ర మంత్రం మర్చిపోదుగాక అని శపిస్తాడు. అలాగే ఒకసారి క్రింద పడిన నెయ్యిని కల్తీ లేని నెయ్యిగా కావాలని ఒక పిల్లవాడు ఏడవడంతో భూమి మీద పడిన నెయ్యిని గట్టిగా నొక్కాడు. దీంతో కల్తీ లేని నెయ్యి వచ్చింది. కానీ కర్ణుడు ఉపయోగించిన శక్తి భూమిని దెబ్బతినేంతగా ఉంది. దీంతో భూమాత ప్రతీకార ప్రదర్శనలో భాగంగా యుద్ధం యొక్క ప్రాథమిక సమయంలో రథం యొక్క చక్రం చెత్తలో చిక్కుకుపోతుందని శపించింది. యుద్ధ సమయంలో ఈ అంశాలన్నీ కర్ణుడికి ప్రతికూలంగా ఉంటాయి. భీముడి కుమారుడు అయిన ఘటోత్కచుడి పైన ఇంద్రాస్త్రాన్ని కర్ణుడు అత్యవసర సమయంలో వ్యర్థం చేయాల్సి వస్తుంది. అర్జునుడితో జరిగిన చివరి పోరాటంలో ఈ అంశాల్లో ప్రతి ఒక్కటి ఎదురైంది. అతని రథం బురదలో కూరుకుపోయింది. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అయితే పరశురాముడి శాపం కారణంగా దీన్ని ఎలా ఉపయోగించాలో గుర్తుంచుకోలేకపోయాడు. ఘటోత్కచుడి పైన ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఇది కేవలం ఒకసారికి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు తన వద్ద ఇంద్రాస్త్రం లేదు, కవచకుండలాలు లేవు. పోరాటాన్ని ఆపమని అర్జునుడితో అన్నాడు. అయితే అర్జునుడి కుమారుడైన అభిమన్యుపై జరిగిన దాడిలో కర్ణుడు యుద్ధ మర్యాదలను ఉల్లంఘించాడని వ్యక్తం చేస్తూ శ్రీకృష్ణుడు దాడిని కొనసాగించమని అర్జునుడిని కోరాడు. అర్జునుడు అనగారిన తన రథచక్రాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా కర్ణుడిపై దాడి చేశాడు. కర్ణుడు తనను తాను కవచం చేసుకొని రుద్రాస్త్రాన్ని సంధించాడు. అర్జునుడి ఛాతిపై కొట్టాడు. మూర్ఛపోయిన అర్జునుడు తన గాండివ్యంపై పట్టు కోల్పోయాడు. అది మొదటగా అతని చేతి నుండి కింద పడిపోయింది. యుద్ధ నిబద్ధత యొక్క సూత్రాలకు కట్టుబడి అర్జునుడిని చంపడానికి ప్రయత్నించలేదు. అయితే తన రథచక్రాలను తొలగించడానికి సమయాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నించాడు కర్ణుడు. అర్జునుడు కోలుకొని అంజలికా ఆయుధాన్ని ఉపయోగించి ఆయుధం లేని కర్ణుని శిరచ్ఛేదం చేశాడు. అతను ఆయుధం లేని వీరుడిని దాడి చేయడం లేదా వెనక నుండి శత్రువుపై దాడి చేయడం యుద్ధ నిబద్ధత యొక్క మార్గదర్శకాల ప్రకారం అనూహ్యంగా చట్టవిరుద్ధం అయినప్పటికీ అర్జునుడు కృష్ణుడి సిఫార్సు ప్రకారం కర్ణుని వెనక నుండి దాడి చేసి చంపాడు. కర్ణుడి జీవితం నుండి నేర్చుకోవాల్సిన విషయాలు: ఓర్పుగా ఉండడం, అవమానాలు కష్టాలు వచ్చిన సమయంలో తట్టుకొని నిలబడగలగడం, ఈర్ష్య క్రోధం లాంటి దుర్గుణాలను వదిలివేయడం, చెడు సాంగత్యం చేయకపోవడం, మంచి చెంతనే ఉండడం, మంచి వారితో స్నేహం చేయడం, ధర్మం పక్కన నిలబడడం లాంటి సద్గుణాలు అలవర్చుకోవాలి. ఎందుకంటే కర్ణుడు అంత గొప్ప మేధావి, అలాగే మహా దానశీలి అయినప్పటికీ కూడా అతనిలో ఉన్నటువంటి కొన్ని దుర్గుణాల కారణంగా అతడు ఎవరితో స్నేహం చేశాడు అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనది. కర్ణుడు దుర్యోధనతో స్నేహం చేయడం వలన, అలాగే కొన్ని శాపాల కారణంగా మొత్తానికి యుద్ధంలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు.